హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? అందరికీ నా తరపున ముందుగా జై శ్రీరామ్. మొన్న వీడియో చూశారనుకుంటాను. ఎందుకంటే ఆ వీడియోని చాలామంది లైక్ చేశారు, షేర్ చేశారు, కమెంట్ కూడా చేశారు, సబ్స్క్రైబర్ కూడా వచ్చాయి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇలాగే మా వీడియోస్ని ముందు పంపించండి. ఎందుకంటే మీరు చూస్తేనే మానిటైజ్ అవ్వడం కానీ, డాలర్ పూర్తవడం కానీ, మీరు విజిట్ చేస్తేనే మా వీడియోస్కి తప్పకుండా అవి ముందుకెళ్తాయి అన్నమాట. ఆ వీడియోని ఎంత బాగా చూసి ముందుకు పంపించారో ఈ వీడియోని కూడా అలాగే పంపించండి తప్పకుండా. ఈ వీడియోలో ఏంటంటే నాకు నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. నేను దాని గురించి అయితే నేను పట్టించుకోను. నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి కాబట్టి, ఇప్పుడు హిందూ బాయ్ ముస్లిం గర్ల్ అంటే అది నెగిటివ్ కమెంట్స్ అంటే వస్తాయి కాబట్టి నేను దానికి ఇగ్నోర్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను పుట్టింది ఎక్కడ, నేను పెరిగింది ఎక్కడ, నా 5 సంవత్సరాలు నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఏం జరిగింది, నా జుట్టు వల్ల నాకు ఏం ప్రాబ్లం అయింది అనేది ఆ వీడియోలో నేను చెప్పానన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే నాకు 5 సంవత్సరాల జుట్టు వచ్చిన తర్వాత మేము ఎందుకు మచిలీపట్నం వచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఆరోగ్యం అయితే బాగైపోయింది. డాడీ ఇప్పుడు నాకు మమ్మీ డాడీ ఇద్దరు, మా అమ్మ నాన్న ఇద్దరు నాకు హాస్పిటల్లో చూపించారు. మొత్తం బాగానే జరిగిందనమాట. నాకు 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము ఎందుకు మచిలీపట్నం షిఫ్ట్ అయిపోయాం అనేది ఈ వీడియోలో నేను చెప్తానన్నమాట. ఈ వీడియోలో ఎండ్ వరకు తప్పకుండా ఉండండి. ఈ వీడియో కూడా నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత డాడీకి చాలా ఆరోగ్యం పాడైపోయిందనమాట. నాదైతే నా జీవితంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అయ్యింది. నాకు డాక్టర్స్ దగ్గర చూపించారు, అది సెట్ అయిపోయింది. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత డాడీకి హార్ట్ అటాక్ లాగా వచ్చిందనమాట. అక్కడ గుంటూరు జిల్లాలో అయితే మమ్మీ తరపున కానీ, డాడీ తరపున కానీ ఎవ్వరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు లేరనమాట. ఇప్పుడు ఉండేది గుంటూరు జిల్లాలో మా ఒక్క ఫ్యామిలీ ఉండేదన్నమాట. మేము 4 అక్క చెల్లెలు, మా అమ్మ, మా నాన్న, మేము 6 మా ఫ్యామిలీ ఒక్కటే గుంటూరు జిల్లాలో ఉండేదన్నమాట. అందరూ అమ్మ కానీ, అమ్మమ్మ వాళ్ళ తరపున కానీ, మళ్ళీ నానమ్మ వాళ్ళ తరపున కానీ, వాళ్ళందరూ కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మచిలీపట్నంలోనే ఉంటారనమాట. డాడీకి అలాగా ఆరోగ్యం పాడైన తర్వాత ఇప్పుడు చూసేవాళ్ళు అక్కడ, మేమైతే చిన్న చిన్న పిల్లలమే, అక్కడ చూసేవాళ్ళు ఎవ్వరు లేరనమాట. తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత మా అత్తయ్య కానీ, మా మావయ్య కానీ అందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు చూడడానికి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అనేసి నువ్వు ఉంటావు, డాడీకి చెప్పారనమాట. నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల వరకు నువ్వు ఉంటావు, ఇప్పుడు నీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నీ బిజినెస్ బాగానే ఉంది, నీ పిల్లల చదువులు కూడా బాగానే ఉన్నాయి, మొత్తం నీ ఫ్యామిలీలో అయితే నీకు ఏ టెన్షన్ లేదు. నీకు ఏమన్నా అయితే నీ పిల్లలకు కానీ, మీ ఆవిడకి కానీ ఎవరు చూస్తారు అనేసి మా అత్తయ్య చెప్పిందనమాట, మా పెద్ద అత్తయ్య. అప్పుడు డాడీ ఒకటే ఆలోచించారు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి డబ్బు నేను ఎక్కడైనా నేను సంపాదించుకుంటాను. ఇప్పుడు నాకు ఇలాగైతే నాకు దేవుడు ఒకసారి నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇలా నాకు బతికించాడు. నెక్స్ట్ టైం ఏమైద్ది అనేసి అది ఎవరికీ తెలీదు. సరే అయితే నేను కూడా ఇప్పుడు మచిలీపట్నం షిఫ్ట్ అయిపోతాననేసి డాడీ చెప్పారనమాట. అప్పుడు ఆ టైంలో కూడా అమ్మ కూడా ఏమనలేదు. ఎందుకంటే ఇప్పుడు డాడీ ఉంటేనే ఇప్పుడు మాకు తినడానికి కానీ, మా చదువు గురించి కానీ, దేనికైనా కానీ ఇప్పుడు మా నాన్నగారితోనే జరుగుతుంది కాబట్టి, తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు ఆలోచించి మేము మచిలీపట్నం షిఫ్ట్ అయిపోయామన్నమాట. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం బిజినెస్లో సెట్ అవ్వడం కొంచెం టైం పట్టేది. అక్కడ ఒక సంవత్సరం వరకు కొంచెం టైం పట్టింది. అప్పుడైతే మేము చిన్నపిల్లలు కాబట్టి కొంచెం టెన్షన్ లేదనమాట. సంవత్సరం తర్వాత కొంచెం సెట్ అయింది. డాడీకి కూడా షాప్ పెట్టుకున్నారు. మళ్ళీ ముందులాగానే డాడీ కూడా షాప్ పెట్టుకున్నారు. పని వాళ్ళు కూడా ఒక 5-6 డాడీ దగ్గర ఉండేవారు. సొంత ఇల్లు అయితే ఏం లేదు అక్కడ మచిలీపట్నంలోని, మా అద్దిల్లోనే ఉండేవారు అనమాట. గుంటూరు జిల్లాలో కూడా మేము అద్దిల్లోనే ఉండేవారు. తర్వాత
అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత డాడీకి బిజినెస్ కొంచెం సెట్ అయిపోయింది. మా స్కూల్ కూడా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. మొత్తం మా లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుండేదన్నమాట. ఏ టెన్షన్ లేదన్నమాట. మా పెద్దక్క తను గవర్నమెంట్ స్కూల్లోనే వెళ్ళేది, 9th క్లాస్ చదివేది. మా రెండో అక్క 7th క్లాస్ చదివేది. మా మూడో అక్క 6th యా 5th చదివేది. నేను 3rd యా 1స్ట్లో నేను చదివేదాన్ని అనమాట. మేము నలుగురు చాలా ఇదిగా అందరూ చూసి మా డాడీ పేరు పర్లేదు చెప్తాను, ఆలీ అనమాట అతని పేరు. అప్పుడు ఆలీ పిల్లలంటే ఎంత బాగా అందరూ చూసేవారు. ఒక చూసి అనుకునేవారు, ఇక్కడ కూడా వచ్చేసాడు, ఇక్కడ కూడా సంపాదిస్తున్నాడు, ఇక్కడ కూడా దీనికి ఏం టెన్షన్ లేదు అనేసి చాలా బాగా చూసేవారు. అంటారు కదండి, మనిషి దగ్గర డబ్బు ఉంటే డబ్బు విలువ కానీ, డబ్బు ఉంటేనే ఇప్పుడు ఇదిలో కానీ ఇప్పుడైనా కానీ మనిషికి డబ్బు ఉంటేనే గౌరవిస్తారనమాట. డబ్బు లేకపోతే ఈ దగ్గర ఏముంది అనేసి చూస్తారనమాట. అప్పుడైతే డబ్బు ఉంది కాబట్టి డాడీ దగ్గర అందరు అతని కుటుంబం మొత్తం, అత్తే కానీ మావయ్య వాళ్ళు కానీ అందరు కుటుంబం మొత్తం డాడీ దగ్గరే ఉండేవారనమాట. తర్వాత ఏమైందంటే చాలా బ్యాడ్ టైం వచ్చింది. అది ఒక ఆవిడ వల్ల వచ్చింది. ఆవిడ ఎందుకు వచ్చింది మా ఇంటికి, ఎందుకు అడుగుపెట్టిందో కానీ ఆవిడ వచ్చిన తర్వాత మాకు మొత్తం లాస్ అయిపోయింది. ఆవిడ ఎందుకు, మేము ఒకటే అనుకున్నాం. మా డాడీకి అయితే మేము చెప్పేసాం కూడా, నువ్వు ఎందుకు మాకు ఇక్కడ తీసుకొని వచ్చావు, 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు బాగానే ఉంది, ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళిపోదాము. ఎందుకంటే ఈవిడ మా ఇంటి అడుగు పెట్టిన తర్వాత మాకు ఇది జరగడం, ఇది చాలా అంటే చాలా ఇదైపోయింది. మా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది అనమాట. ఆవిడ ఎందుకు వచ్చింది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం, ఎందుకంటే మీకు కూడా ట్విస్ట్ ఉండాలి కాబట్టి. మా వీడియోస్ని ఇంత బాగా మీరు ముందుకు పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నేను ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్కి నేను కమెంట్స్ చేస్తే వాళ్ళు తిరిగి అంటారు, నేను ఆన్సర్ చేయడం కానీ దానికి అది బాగోదన్నమాట. అందుకని నేను ఆన్సర్ చేయను. కాకపోయినా నేను చేయకపోయినా నా తెలుగు ప్రజలు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళి సమాధానం చెప్తారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా అన్నయ్య కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ సమాధానం చెప్తారు. నాకు చాలా సంతోషంగా ఉండేది, చాలా సంతోషంగా ఉంది. సారీ, కొంచెం తెలుగు నేర్చుకున్నంత వరకు కొంచెం ఇబ్బందే నాకు. అయితే ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం. ముందులాగానే మీరు 16K పంపించినందుకు ఈ వీడియో కూడా మిలియన్లో పంపించండి. సరే, అయితే అందరికీ ఆవిడ ఎవరు ఏంటి అనేది, మా లైఫ్ అంత బాగుండేది, ఆవిడ వచ్చి ఏం చెప్పింది, ఏం చేసింది అనేది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుతాం. అందరికీ నా తరపున జై శ్రీరామ్.